ఎవరైనా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారిని కలండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోండి. ఆయన దగ్గర మీరు కలవండి అని మీరెందుకని సార్ చెప్తారు? నాకు అర్థం కావట్లా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మీరు గొగ్గలు పెట్టారు, ఏడుపులు ఆర్తనాదాలు చేశారు. ఈ రోజు నేను ఒకటే అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవర్ఫుల్ అనుకున్నా కానీ పెద్ద పాలేరుగా ఇటువంటి పాలేరుతనం చేస్తారని నేను అనుకోవాలి. ఎందుకంటే మీ స్థాయికి అది కరెక్ట్ కాదు. నిజంగానే సినిమా ఇండస్ట్రీలో అవకతవకలు జరిగినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఇరుకులు వచ్చినా, సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వాళ్ళకున్న ప్రజా ప్రతినిధులు కానీ, వాళ్ళకున్న ప్రతినిధులు ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి ప్రతినిధులు ఉంటారో ఆ సంఘ ప్రతినిధులు కానీ వాళ్ళు ఇల్లు చర్చిస్తారు, మాట్లాడుకుంటారు. మీరెందుకండి చెప్పాలి? వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని కలండి. అంటే ఈ రోజున మీకు జరిగితే ఒకటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆయన జరిగితే ఒకట. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? మా అన్నయ్య గారిని పిలిపించారు, మా అన్నయ్య గారిని పిలిపించి అవమానపరిచారు అన్నారు. అక్కడ అవమానపరచలేదండి. సాక్షాత్ సీఎం స్థాయిలో సీఎం హోదాలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీఎం పదవికి విలువనిచ్చి చిరంజీవి గారు ఆ రోజున నమస్కారం పెట్టి అడిగే కోణంలో దాన్ని కూడా వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మంచి స్వభావం ఏంటంటే దేన్నైనా నవ్వుతూ స్వీకరిస్తారు ఆయన. దాన్ని కూడా ఆ నవ్వును కూడా వెటకారం చేసి మాట్లాడేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా ఆహ్వానించారండి ఆయన్ని. ఆయన వచ్చారని కోడిని కోసారు, ఆయన వచ్చారని మేకను కోసారు, ఆయన వచ్చారని గాడులు అంటారు, ఆయన వచ్చారని బిర్యానీ వండారు, ఆయన వచ్చారని స్వీట్లు వండారు, ఆయన వచ్చారని పంచవర్త పర్వాణాలన్నీ కూడా చేసి పెట్టారు. సురేఖ గారికి, చిరంజీవి గారికి అంత స్థాయిలో భోజనం పెట్టి సాల్వ కప్పి మొక్కలు ఇచ్చి మొమెంటం ఇచ్చి సొంత అన్నదమ్ముల్లాగా ఆయన్ని స్వాగతం పలికి పంపిస్తే, అదే చిరంజీవి గారు తదనంతరం బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత అన్నదమ్ముల్లో నన్ను చూసుకున్నారు. ఏమండి లక్ష్మణ్ గారు ఒక విషయం అడగమంటారా? ఇప్పుడు మీరు అంత పాతదంతా తవ్వుతున్నారు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత మర్యాదగా పిలుస్తుంది. అప్పట్లో మీరు కాలు మీద కాలేసుకొని మీ ముందు పెరేడ్ చేయించి సూపర్ స్టారు, రెబల్ స్టారు ఇలా రకరకాల స్టార్స్ అందరినీ వాళ్ళందరూ వచ్చేసి మీరు పవన్ కళ్యాణ్ గారి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఆయన కూర్చుంటే వరుసగా వచ్చి స్టాండప్ కామెడియన్స్ అందరూ వచ్చి నుంచుని ఈయన ఏం చెబితే అంత్యాక్షరాలు అలా పాడతారు చూడండి. అట్లా చేయించారా లేదా? మీరు న్యాయంగా మాట్లాడండి. ఆయన ఏమో కూర్చున్నారు, వీళ్ళందరూ వచ్చేసి ఇట్లా చేతులు కట్టేసుకొని, మరి అందరూ సూపర్ స్టార్లు, రెబల్ స్టార్లు, చాలా రకరకాల స్టార్లు ఉన్నారు. అది వీళ్ళు చేయించట్లేదే. ఈయన అన్నదేంటి డిప్యూటీ సీఎం గారు, అయ్యా ఇట్లాంటి పద్ధతి మంచిది కాదు. ఆ నలుగురు మీరు యూ గివ్ అప్ దట్ యాటిట్యూడ్ అండ్ కమ్ విత్ ద ఇండస్ట్రీ. ఎవరికి వాళ్ళు ఏంటంటే మా సినిమాకి మేము ఒక 2,000 రూపాయలు టికెట్ పెంచుకుంటామండి అంటే, నో అలా కుదరదు, 1998 రూపాయలు మీరు చేయాలని గవర్నమెంట్ అంటుంది. సరే అని వీళ్ళు కూడా దయతో అంగీకరించి టికెట్లు అమ్ముకుంటారు. థియేటర్లు అడుగుతున్నది ఏంటి? చిన్న థియేటర్లు అందరికీ ఇస్తున్నారు కదా, మల్టీప్లెక్స్లు వాళ్ళకి దాంట్లో షేరు, మాకు కూడా 10 పైసలు ఇవ్వండి అని అడిగారు. దాని మీద వీళ్ళు ఎందుకు కలిసి రావట్లేదు? మీరు పాతది తవ్వుకుంటే చాలా వస్తాయి. మీరు సినిమా థియేటర్ల దగ్గర తహసీల్దార్ని వాళ్ళు అక్కడ నుంచోబెట్టి టికెట్లు చించడం దాకా చేయించారు. వాళ్ళు అసలు ఉద్యోగాలు మర్చిపోయి వాళ్ళు ఏమనుకున్నారు, పొద్దున్నే లేచి థియేటర్ల దగ్గర వెళ్ళి టికెట్లు చించడం మొదలెట్టారు. సో ఇవన్నీ ఈ యాటిట్యూడ్ ఒకసారి ఇది నిజమా కాదా? ఇది నిజమా కాదా? ఇది నిజమా కాదా? దానికి సమాధానం చెప్పండి. ఇది నిజమా కాదా? ఎవరు సమర్థించట్లేదే. ఇది నిజమా కాదా? సరే సరే ఒక్క నిమిషం లక్ష్మణ గారు ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రిపబ్లిక్ మూవీ రిలీజ్ సందర్భంగా మాట్లాడింది కూడా చూద్దాం. ఇందాక మీరు ప్రస్తావన చేశారు కదా, బహుశా ఇదే అనుకుంటాను, ఒకసారి చూద్దాం. ఈ రోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే